ఏమచ్చా బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? వచ్చి 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఏందయ్యా ఎక్కడ చూస్తే అక్కడ వీళ్ళు మాట్లాడితే ముస్లింలను తిట్టడం, క్రైస్తవులను తిట్టడము, మీ అక్క కానీ మీ పెద్దోళ్ళు కానీ అందరూ మీ తిరుపతిలో సాయబులతో మీరు కలిసి, మీతో సాయబులు కలిసి వాళ్ళ పండగలకు మీరు వెళ్ళి, మీ పండగలకు వాళ్ళు వెళ్ళి అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది చెడు పొరుగులు హిందువుల్లోనే కాదు, మా ముస్లింలలో కూడా కొంతమంది చెడు పురుగులు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా కొంతమంది చెడు పురుగులు ఉన్నారు. ఇప్పుడు నేను మసీద్కి వెళ్తా, నమాజ్ చదువుతా, నా అల్లా గొప్పవాడని నేను చెప్పుకుంటే తప్పులేదు. నేను హిందువుల దేవుడు చెడ్డోడు అని చెప్పాను అనుకో, అది తప్పు. అలాగే అదే హిందూ దేవస్థానానికి పోయి హిందూ దేవుళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చి మా అల్లా గురించి మాట్లాడతారు. అట్లా నా కొడుకులకి ఏం చేయాలా? నా కొడుకు అడ్డంగా నిలబెట్టుకుని అంతే అంతే కొడుకులు. తర్వాత కొంతమంది క్రైస్తవులు హిందూ దేవుళ్లను మా మొహమ్మద్ ప్రవక్త గురించి చెడుగా చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళని ఏం చేయమంటావు? నేనే నిలబడుతూ ఉండగానే అట్ట కుమ్మి దింగేది వేసేస్తావు. ఈ అఘోరి చూస్తే ఆమె ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న గుత్తి కోయించుకొని ప్లాస్టిక్ పూరి పెట్టుకొని తిరుగుతుంది. అసలు గుత్తి ఎవరైనా కోయించుకుంటారా? మగోడికి గుత్తి చాలా ఇంపార్టెంట్ కదా. గుత్తి లేకపోతే ఎవరు అదే మెయిన్ కదా. మళ్ళీ ఈ అఘోరి గుత్తి కోయించుకొని ప్లాస్టిక్ పూరి తగిలించుకొని ఉంది. అసలు ఆ శాస్త్రంలో ఉందా? లేదు. ఇది దీని గురించి చర్చ చేయాలి కదా. అసలు మనిషికి గుత్తి ఇంపార్టెంట్, ప్లాస్టిక్ పూరి ఎలా పెట్టుకుంది? అదేనా దీని గురించి ఏదో ఉంటుంది. ఆ పూరి పెట్టుకొని ఒంటికంతా విభూది పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసి ముస్లింలను నరికేస్తా, క్రైస్తవులను నరికేస్తా, నరికడ్డంగా తలకాయ మొండెం వేరే పడిపోవడం వల్ల అట్ట దాన్ని ఏందంటే నేను అఘోరి అంటది. అఘోరి అయితే యూతే నువ్వు అఘోరి అయితే యూతే మా మంచి నువ్వు ఊతే నీ వల్ల మేము కనిపిస్తామా? అసలు ఈమె గుత్తి ఉంటే కదా పుట్టడానికి. గుత్తే లేదా ప్లాస్టిక్ పూరి అంట అని అమ్మ నేర్చుకుంది ఈ మగోడు చంగా. అదే మచ్చా, నువ్వు 10 మందిని నవ్విస్తున్నావు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఆ భగవంతుడు నీకు లక్షణంగా పెట్టున్నాడు. అందరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇట్లాంటి చెత్త నా కొడుకులకి ఏం చేయమంటావు? సమాజంలో పరమేశ్వరుడు పరమేశ్వరుడే తిడుతున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఏం చేయమంటావు? అట్ట ఇరుకుల ముందు గురుకులు దిచ్చి అది చూస్తా ఉండగానే పడిపోతుంది. అంతేనా? ఎలుకల మందు పెట్టాలంటే ఎలుకల మందు తేమ తగిలితే సావరు. తేమ దక్కల కన్నా నోట్లో పోసేయాలి. ఏది తేమ దక్కల కన్నా పోసేయాలి గొంతులో. అంతే, అవుట్. అంతే. మనం కోరుకునేది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నా తమ్ముళ్ళలాగా ఉండాలా. మా దేశం ప్రపంచ దేశాల్లో గొప్ప పేరు తీసుకొని రావాలా. మీలాంటి దళితులకి మా సొంత అన్నదమ్ములాగా మనం అందరం కూడా ఒక్కటిలాగా ఉండాలా. సరేనా? బాయ్ లాగా ఉండాలా. అంబేద్కర్ గారి ఆశయాల మీద నడవాలా. అంబేద్కర్ గారు తీసుకొని వచ్చిన రాజ్యాంగాన్ని మనం కాపాడాలా. ఎవ్వరు కూడా కులాల పేరు మీద, మతాల పేరు మీద తన్నుకోకుండా, తిట్టుకోకుండా కానీ ఉంటే మా బిడ్డల జీవితాలు బాగుంటాయి. లేకపోతే ఈ భారతదేశం అగ్నిగుండం అయిపోద్ది. ఈ అగ్నిగుండం కాకుండా ఉండాలంటే ఇట్లాంటి చీడ పురుగులకు నలిపేయాలా. ఏం చేయమంటావా? గురుకుల మంది తెచ్చి పోషపార్థం వద్దంటావు? అవసరమే లేదు. మా దేశంలో వద్దునే వద్దు. వాళ్ళ వల్ల మనం చెడిపోతాం. అవును. అక్కడ ఉన్న ఒకటే వేసేస్తే అయిపోదు. ఎలుకల మందుకి తావాల గులుకలు అది ఏడ దొరుకుతాయి? అంటే ఇప్పుడు యూరియా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. సరే, ఇప్పుడు నీకు కానీ ఆ అఘోరి ఉండా ఏడాది కనబడితే ఏం చేస్తావా? ప్లాస్టిక్ పూరి నమస్కారం అని చెప్పి పావడం ఎగ్గిస్తాను అక్క కుడుకొని బట్టి అసలు నేను నా ఒక ఈ దొంగ గుండా ఈ 0.5, 0.4 అఘోరి ఉంది కదా, ఆమె నోరు మూసుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. దేశం కోసం నువ్వు చేయాలా. ఏంటంటే ఆ అఘోరిను నువ్వు పెళ్లి చేసుకోవాలా. చేసుకొని ప్రతిరోజు తాగేసిపోయి పూరి పగలేదా కొట్టాలా. చేసుకుంటావా?
చెప్పు. చేసుకుంటా. వసే అఘోరి, వసే అగోరి దమ్ముంటే దమ్ముంటే నన్నే చేసుకో నువ్వు పెళ్ళి అగ్గి పెట్ట మచ్చ, పెట్టి మచ్చా ఈడు తగ్గ ఫైర్ పూరి పగలు కొడతా, పగలు కొడతా, ముక్కలు చేస్తా. నలిపిపోతే అప్పుడు అడుగు నీ ఎక్కడ రాయా